నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివానగర్ వికలాంగుల కాలనీ వాసుల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు. గతంలో నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పినా వినకపోవడంతో జేసీబీతో కూల్చివేసిన అధికారులు. మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో మెరిసిపోతున్న బటర్ఫ్లై లైట్లు. 1,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్. కేంద్రంలోని టెక్నికల్ మిషన్లు, కంప్యూటర్ పరిశోధన కేంద్రాలను పర్యవేక్షించిన హైమవతి. కుకునూరుపల్లి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధునాతన సాంకేతిక కేంద్రంలో టెక్నికల్ మిషన్లు, కంప్యూటర్ పరిశోధన కేంద్రాలను పర్యవేక్షించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధునాతన సాంకేతిక కేంద్రంలో టెక్నికల్ మిషన్లను, కంప్యూటర్ పరిశోధన కేంద్రాలు పర్యవేక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ హైమవతి మాట్లాడుతూ, ఈ కాలంలో విద్యార్థులకు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ చదివిన తర్వాతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ అధునాతన సాంకేతిక కేంద్రంలో విద్యను అభ్యసించిన వారికి 100కి 100% ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల జీవితంలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని, విద్యార్థులు అంటే విద్యను నేర్చుకోవడం కోసం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఈ టెక్నికల్ కోర్సులో జాయిన్ కావడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చక్కగా క్రమశిక్షణతో గురువులు చెప్పింది విని విద్యను అభ్యసించాలని, ఎంజాయ్మెంట్ వేరు, చదువు వేరు, చదువుకునే సమయంలో చదువుకోవాలి, మీ జీవితాలను మీరే నిర్ణయించుకోవాలని, చెడిపోయినా బాగుపడిన దానికి కారణం విద్యార్థులే అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి కృషితో చదవాలన్నారు. విద్యార్థులు తొందరగా జీవితంలో స్థిరపడాలంటే ఈ ఏటీసీ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, కొండపాక ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి తప్పకుండా మనకి ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్. కానీ ఈ కాలంలో మీకు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏటీసీ కానీ, ఐటీఐ కాలేజీలు కానీ టెక్నికల్గా మీకు క్వాలిఫైగా ఉండడం వల్ల ఇమీడియట్గా మీకు 1 year కోర్సు చేసిన దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు 2 years కోర్స్ చేసిన తర్వాత కూడా మీకు అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఇది కేవలం పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎంత డెడికేట్ గా మీ వర్క్ నేర్చుకొని మీ గురువుల యొక్క గురించి మీ విజ్ఞానాన్ని సంపాదిస్తారో అలాగంటే ఇవ్వడానికి ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ ని మీరు ఉపయోగించుకొని చక్కగా మీరు మంచిగా నేర్చుకుంటారో దాన్ని బట్టి మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాము, లైఫ్ ఏదైనా ఎంజాయ్ చేస్తారు లైఫ్ అనుకోవద్దు. దయచేసి ఎంజాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? చదువుకున్న టైంలో చదువుకోవాలి. మీరు చక్కగా మీరు ఏదైనా మీకు హాబీస్ ఉంటాయో ఇష్టమైన వాటిని, కానీ చెడు మార్గాల్లో మాత్రం వెళ్ళకూడదు. ఎందుకని మీ జీవితాన్ని మీరే నిర్మించుకుంటారండి. మీ జీవితాన్ని మీరే గురించి తయారు చేసుకుంటారు. మీ జీవితాన్ని మీరే దిశానిర్దేశం చేసుకుంటారు. ఎవరు దోష చేయరు. మీ లైఫ్ స్టైల్ కూడా ఎవరో కారణం, మంచిగా మీరే కారణం, అది ఏదైనా మీరే కారణం. కాబట్టి ఎవరి కృషి వాళ్ళకి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు విద్యార్థులు కృషితోటి మంచి ఉన్నత స్థితి వెళ్ళాలని, ఫ్యూచర్లో ఇంకా మంచి కోర్సు కూడా మీరు చేసుకొని ఇంకా కావాలని అవకాశం ఉన్నవాళ్ళు మంచి కోర్సు కూడా చేసుకొని జీవితంలో ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు పై చదువులు కూడా చదువుకోవచ్చు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో కథలో కూడా మీరు ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు మాకు లైఫ్లో మేము ఎందుకంటే మేము తొందరగా మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీ ఏటీసీలోనే మీరు తీసుకున్న ట్రైనింగ్ కోర్సెస్ తోటి మీకు జాబ్ ఆపర్చునిటీస్ 100% ప్లేస్మెంట్ అండి కోర్సెస్. కాబట్టి తప్పకుండా మీరు ఉపయోగించుకోవాలని
ఏదో ఇంకా మంచి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ వికలాంగుల కాలనీ వాసులు అత్యంత వైభవంగా శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ వికలాంగుల కాలనీ వాసులు అత్యంత వైభవంగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు కమిటీ సభ్యులు కలిసి అమ్మవారిని 21 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణలో 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్లు ఉపయోగించారు. ఈ నోట్లను అందంగా మాలలుగా అల్లి అమ్మవారి విగ్రహం చుట్టూ అలాగే మండపమంతా కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన కళ్ళు చెదిరే మహాలక్ష్మి అలంకరణను చూసేందుకు శివనగర్ వికలాంగుల కాలనీ నుంచే కాక పాల్వంచ పట్టణంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవిని ధనలక్ష్మి రూపంలో దర్శించుకుని ఆశీస్సులు పొందారు. నా పేరు రేణుక. మేము వికలాంగుల కాలనీ మరియు శివనగర్లో దేవీ నవరాత్రులను జరుపుకుంటున్నాము. ఇవాళ 5వ రోజు మహాలక్ష్మి అవతారం సందర్భంగా 21 లక్షల రూపాయలతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మేము మళ్ళీ ఇలాగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందర ఉన్న నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గతంలో నోటీసులు ఇచ్చి చెప్పినా ఖాళీ చేయనందున ఈరోజు జేసీబీతో వచ్చి తొలగించడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం జీహెచ్ఎంసీ పరిధిలోని పాత రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందర ఉన్న నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చి చెప్పినా ఖాళీ చేయనందున ఈరోజు జేసీబీలతో వచ్చి తొలగించడం జరిగింది. స్థానికులు వచ్చి 75 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న తమకు చెప్పకుండా వచ్చి కూల్చడమేంటని గొడవకు దిగారు. దీంతో జీహెచ్ఎంసీ ఏఈ అలాగే సిబ్బందిపై జీహెచ్ఎంసీ డీసీకి ఫిర్యాదు చేశారు. మట్టి ఇరగొడతాంటే ఎవరు ఇరగొడతావు, ఎక్కడ ఇరగొడతావు, ఇరగొట్టిన తర్వాత కట్టిస్తావు, కట్టిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వాలి కదా. ఎంతమంది ఉన్నామో వాళ్ళ పేర్లు రాసుకొని ఏరియా ఎంతెంతో మెజర్మెంట్ చేసుకొని కొట్టి కట్టించితే మేము తర్వాత కిరాయిలు ఇచ్చుకుంటాము. అట్లా కానీ నువ్వు తర్వాత మాకు ఇస్తావు లేదనే నమ్మకం ఉండాలి కదా. నువ్వు అట్టిగా నిలబడతాడు రేపు కట్టవు, నువ్వు 4-5 ఏళ్ళు అట్టిగా పెడతావు, అప్పుడు మా జాగా పోయినట్టు అవుతుంది కదా, నువ్వు ఉన్నది పోయినట్టు అవుతుంది. అది కరెక్ట్, ఆ ప్రొసీజర్ కరెక్ట్. అది ఇల్లుమే మున్సిపల్ కమిషనర్ వద్దు రావు ఏదో వట్టిగా నిలబడతాడు, ఎట్టి నిలబడతావు, యువత నిలబడతావు, నువ్వు ఉన్నావా, నువ్వు ఎంప్లాయీ వల్ల నేనేం అనకొచ్చినా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏం ప్రొసీజరు? ఇది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మెజర్మెంట్ ఎంత ఉన్నది, ఏరియా మెజర్మెంట్ తీసుకున్నాను, తీసుకొని వాళ్ళ పేర్లు రాసుకున్నాం, ఓనర్స్ ఎవరు ఉన్నారు అని రాసుకున్నాం. మా దగ్గర ట్యాక్స్ పేపర్లు ఉన్నాయా బాబు? తీసుకురామంటే పతా ఎవరికి తీసుకురామంటామా? గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ సహకారంతో మంజూరైన 62 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మంజూరైన 62 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా వారికి ఈ రోజు 62 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశామన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను గరిష్ట మొత్తంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్లలో కోతలను విధిస్తూ తక్కువ డబ్బులను మంజూరు చేయడం దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే కోతల ప్రభుత్వం అన్నారు. పేద ప్రజల పట్ల ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపు 50 నుంచి 60 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేయడం జరుగుతుందన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే సేవలకు నిలయమన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలకు ఒక భరోసా నమ్మకమని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ములను దోచుకుంటూ ఆంధ్ర నాయకులకు వత్తాసు పలుకుతూ ఢిల్లీకి మూటలు మోస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఇచ్చింది గుండు సున్నా అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు డిపాజిట్లు గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మరికంటి కనకయ్య, అతిలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, ఇటిక్యాల
సర్పంచ్ చంద్రశేఖర్, పిఎస్సిఎస్ చైర్మన్ జేజేలా వెంకటేష్ గౌడ్, జగదేవ్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ హాలిటి ఇంద్రసేనారెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, ల్యాబ్ రమేష్, అహ్మద్, కిరణ్ గౌడ్, ప్రవీణ్, మసూదన్ రెడ్డి, రాజు, అబ్దుల్, నంద్య, నరేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయినటువంటి బిల్లులలో 30% అంటే ₹1,00,000 అయితే 30,000 ఇచ్చేది, 3 లక్షలు అయితే ₹1,00,000 ఇచ్చేది, 10 లక్షలు అయితే 4 లక్షలు ఇచ్చేది. దాదాపు 30% ఎబో హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బిల్స్ క్లెయిమ్ చేసినట్టయితే ఇచ్చేది. ఈ ప్రభుత్వం 10,000, 5,000, 15,000, 20,000 అంటే ఎంతన్నా బిల్లు పెట్టు 60,000 క్రాస్ కాకుండా ఇస్తూ ఉన్నారు. ఇది మరీ దుర్మార్గం. ప్రభుత్వం పేదవాళ్ళ కోసం సీఎం రిలీఫ్ పెట్టుకున్నప్పుడు ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళు అష్ట కష్టాలు పడి అప్పుల పాలు చేసి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున బిల్లు జరిగితే 10 లక్షలు క్లెయిమ్ చేస్తే ₹60,000 ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇలా ఈ వాతావరణం చూస్తే దాదాపు ఈ 4 మాసాల కాలంలో విపరీతంగా వర్షాలు పడడం వల్ల గ్రామాలలో ట్రాక్టర్లు పనిచేయకపోవడం వల్ల పారిశుద్ధ్యం లోపించడం వల్ల డెంగ్యూ రావడం, జ్వరాలు రావడం, ఆసుపత్రులు పాలు కావడం, చాలామంది ఇబ్బందుల్లో గురి కావడం, జగదేపూర్లో అయితే తిమ్మాపూర్, అన్నాసాగర్లో చనిపోవడం కూడా జరిగింది. కొన్ని వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు జేబులు కాల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని చూసైనా కనీసం గ్రామీణ వ్యవస్థను కూడా, గ్రామాలలో ఉండే పారిశుద్ధ్యం కూడా పూర్తిగా లోపించింది, పట్టణాలలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. కాబట్టి ప్రభుత్వం విఫలమైంది. వచ్చే రోజులలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లలో మరి రైతులు వీరందరూ కూడా రైతు బిడ్డలమే, మనమందరం రైతుల బిడ్డలమే. మరి యూరియా సంచి కావాలంటే రోడ్ల మీద నిలబడ్డాం. ప్రతి కరెంటు కూడా 12 గంటలకు దాటి వస్తలేదు. గ్రామాలలో ట్రాక్టర్ల డీజిల్ ఇవ్వడానికి డబ్బులు లేవు. పారిశుద్ధ్యం చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది. ఈ 20 మాసాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏ విధంగా ఉండే, మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రజలు బేరీ చేసి రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీకి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బంగారం ఆడబిడ్డలు కొనాలంటే ₹1,20,000 పెడితే ఒక తులం వచ్చే పరిస్థితి ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండ్రు. మరి బంగారం కొనలేని పరిస్థితిలో ఉంది. పేదవాళ్ళు బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు మాయమైపోయింది, న్యూట్రిషన్ కిట్టు మాయమైపోయింది. దసరా నవరాత్రులను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచిన్పల్లి సీతారాంపల్లి హనుమాన్ దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయని ఆలయ పురోహితులు కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ ఏడాది నవరాత్రులు 11 రోజుల దాకా కొనసాగుతాయని, దశాబ్ద క్రితం వచ్చిందంటే ఈసారి కూడా 11 రోజుల పాటు మహోత్సవం రావడం సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచిన్పల్లి సీతారాంపల్లి హనుమాన్ దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయని ఆలయ పురోహితులు కృష్ణమాచార్యులు తెలిపారు. 2007 అక్టోబర్ 14 సీతారాంపల్లి గ్రామంలో మట్టి త్రవ్వకాలు విగ్రహం ప్రత్యక్షమైన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నవరాత్రులు భక్తుల మధ్య విశేష ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఈ ఏడాది నవరాత్రులు 11 రోజుల దాకా కొనసాగుతాయని, దశాబ్ద క్రితం వచ్చినట్లే ఈసారి కూడా 11 రోజుల పాటు మహోత్సవం రావడం సంతోషంగా ఉందని, నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి రోజుకు అవతారంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నామన్నారు. లలిత సహస్రనామం, హోమం, అమ్మవారి స్తోత్ర పఠనం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా లింగారెడ్డిపల్లి భాస్కర్ సేటు, తూప్రాన్ ఆంజనేయులు సేటు, మాచిన్పల్లి మాజీ సర్పంచ్ తనయుడు బొక్కల నాగరాజు మరియు ప్రభాకర్ సేటు, సరిత, ఆంజనేయులు, రాజు, అన్నపూర్ణలు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాలు విజయవంతం చేశారు. పూర్వకాలం లోపల ఇక్కడ మట్టి రోతుండే విగ్రహం బయటపడ్డది. అభయాంజనేయ స్వామి రూపంలో ఇక్కడ ప్రతి సంవత్సరము దుర్గా నవరాత్రులు 9 రోజులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరము 11 రోజులు వచ్చింది. అది ఎప్పుడు అంటే 10 సంవత్సరాల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఈ నవరాత్రులు 11 రోజులు. కాబట్టి ఈరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారు 5వ రోజు. కాబట్టి ఇక్కడ డైలీ యజ్ఞం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి శ్రీ లలితా పారాయణము,
స్తోత్రము జరుగుతున్నది. కాబట్టి హోమం లోపల అందరూ పాల్గొని ఈ కృపకు పాల్గొన్నారు. జై హనుమాన్, జై హనుమాన్. పల్లి గ్రామం చిత్తరాన్పల్లి హనుమాన్ టెంపుల్ అభయాంజనేయుడు మన మట్టిలో వెలిసినందుకు పూర్వకాలం నుంచి వెలిసినాడు. ఈ ఆంజనేయ స్వామి ఆదర్శంతో ఈరోజు ఈ దసరా సందర్భంగా నవదసరా దుర్గాష్టమి ఈ పూజలు 5వ రోజు పూర్తి చేయడం జరిగి దీనిలో నేను ఇట్లా పాల్గొనడం జరిగింది. జై హనుమాన్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాషిన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి. విజయవంతంగా హోమం పూర్తి చేశాము. జగిత్యాల జిల్లాలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివార్లో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని 42 కోట్లతో నిర్మించారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని 42 కోట్లతో నిర్మించగా ఈరోజు సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో యువతకు గొప్ప ఉపాధి కల్పనలో విజయం సాధించాలని, గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఐటీఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 42 కోట్ల రూపాయలు కేటాయించి ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 175 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, విద్యార్థులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మీ చేతుల్లో ప్రారంభించాలని శాసనసభ్యున్నప్పుడు మా జిల్లారెడ్డి గారు ఉన్నప్పుడు మరి జిల్లా మంత్రిగా శాసనసభ్యుడిగా మరి మా అన్నగారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మీకు మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని మీకు యావత్ తెలంగాణ ప్రజల యువతకు ఒక ఆదర్శంగా ఉన్న విధంగా ఎవరు ఊహించరు, ఏ ప్రభుత్వంలో ఊహించరు. సుమారు 40 కోట్ల రూపాయలతో ఈ ఐటీసీ సెంటర్లు మౌలికమైన వస్తువులు టెక్నాలజీ చాలా మంది ఫ్రెండ్స్ గొప్పగా ఆ టెక్నాలజీ రావాలి. బాబు సంబంధించిన టెక్నాలజీ కానీ ఏదైతే ఇండియన్స్ టెక్నాలజీ సాంకేతిక పరంగా టెక్నికల్గా ఉన్నటువంటి దానికి సుమారు 33 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఈ భవనానికి 6.76 లక్షల రూపాయలతో మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత విషయంలో కూడా ఆర్థికంగా ఇంత భారం ఉన్నా కూడా మన జిల్లాకు సంబంధించిన అనేక ఏదైతే చదువుపరమైనటువంటి ఉన్నతమైన విషయంలో కూడా ఈ మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి ఇక్కడ ప్రజలందరికీ మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఆలేరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆలేరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు బీసీల ముద్దుబిడ్డ, బీసీల పక్షపాతి, కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధన కోసం ఆయన 96 సంవత్సరాలుగా బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి మంత్రి పదవిని సైతం తృణాపాయంగా పక్కన పెట్టి నా తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి 96 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మణ్ బాబు గారి ఆశయాల సాధన కోసం ఇవాళ 110వ జయంతి సందర్భంగా ఆలేరులో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన ఆశయాలను సాధిస్తాం. 1915 సెప్టెంబర్ 27న జన్మించి 96 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి యోధుడు, బీసీలకు ముద్దుబిడ్డ, బీసీల మార్గదర్శి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిలవారపించి నిజంగా ఇవాళ ఒక శుభదినం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి జీవో ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అది కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇవాళ మాకు ఒక బీసీలకు వరంగా ఆ 42% స్థానిక సంస్థల్లో
బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ బీసీలంతా కూడా హర్షాదర్యత వ్యక్తం చేస్తున్నారు. ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీలకు రాజ్యాధికారం రావాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ఆయన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా బీసీలంతా ఐక్యత ఉండి ఏదైతే బీసీలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ను రేపు స్థానిక సంస్థల్లో బొందబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించి ఆయన కానుకగా తెలంగాణలో అన్ని స్థానాలు గెలుచుకొని రేవంత్ అన్నకు ఒక వరంగా ఇవ్వాలని చెప్పి గజ్వేల్ మండలంలోని పిడిచెడి గ్రామ లక్ష్మీదేవి చెరువును పరిశీలించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. పిడిచెడి లక్ష్మీదేవి చెరువు కట్ట తెగిపోతుందని తెలిసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. గజ్వేల్ మండలంలోని పిడిచెడి గ్రామ లక్ష్మీదేవి చెరువును పరిశీలించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిడిచెడి లక్ష్మీదేవి చెరువు కట్ట తెగిపోతుందని తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. పిడిచెడి గ్రామ ప్రజలు రైతులు తమకు మద్దతుగా తమ వంతుగా 1000-2000 రూపాయలు వేసుకుని 1,50,000 జమ చేసుకుని కట్ట మరమ్మతులు చేసుకోవడం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేసి రైతుల పంట పొలాలు కాపాడాలన్నారు. రైతులు కట్ట మరమ్మతులకు ఖర్చు పెట్టిన రూపాయలను వెంటనే రైతులకు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. గత సమైక్యాంధ్రంలో చెరువులను, చెరువు కట్టలను ఎవరు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ అనే బృహత్తర పథకం ద్వారా చెరువు కట్టలకు, కుంటలకు, తూములకు మరమ్మతులను రిపేర్ చేయడం, పూడికలు తీయడం లాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా తాంబారాలుగా ఉన్న చెరువులను గోళాలుగా మార్చి మండు టెండర్లో సైతం చెరువుల్లో గోదావరి జలాలను నిండుకుండల్లా ఉంచి రైతుల పొలాలకు సాగునీరు అందించిన ఘనత గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమస్యతోనే కోనాపూర్లో కట్ట కూడా తెగిపోయి రైతుల పొలాలు నాశనమయ్యాయన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. భారీ వర్షాలకు చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం అధికారులు, కలెక్టర్ స్పందించి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అక్కడ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ ప్రతి చెరువును, రైతులను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన హయాంలో చెరువులు మండు టెండర్లో సైతం నిండుకుండలా ఉండి చిన్న వర్షానికి దూకుతున్నాయన్నారు. ఉచిత కరెంటు ద్వారా రైతులకు వ్యవసాయాన్ని పండగలా మార్చుకుని రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగి రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ముందు చూపు లేదన్నారు. వ్యవసాయం పట్ల అవగాహన లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం, పిఎస్సిఎస్ చైర్మన్ జేజేల వెంకటేష్ గౌడ్, ఆర్ఎటి ఇంద్రసేనారెడ్డి, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు హనుమంత్ రెడ్డి, నాగిరెడ్డి, ప్రతాప్, కోటయ్య, దూలం సీను, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులు, కుంటలు, పెద్ద ఎత్తున బండ్సు, మత్తళ్ళు, తూములు అన్నీ కూడా రిపేర్ చేసి రాష్ట్రంలో ప్రతి చెరువును కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయానికి అనుకూలంగా మార్చింది. కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువులు గత సమైక్యాంధ్రంలో ఎవరూ పట్టించుకోలే. మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఉండే చెరువులను కూడా రిపేర్ చేయడం, ఊడికలు తీయడం, బాగా అన్ని విధాలా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. ఏ చెరువు పంటి వెళ్ళినా, ఏ చెరువు గట్టుకెళ్ళినా తుమ్మ చెట్లతోని, సర్కార్ తుమ్మ చెట్లతోని అంతే కట్ట మీద తిరగలేని పరిస్థితి, జిబ్బుగా అల్లుకుపోయినటువంటి పరిస్థితి. దానివల్లనే ఏళ్ళు రావడం వల్ల, మరి చీమలు రావడం వల్ల, చెదలు రావడం వల్ల కట్టలన్నీ కూడా బాగా వీక్ అయిపోయి భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. మొన్న ఇదే గజ్వేల్ మండలంలో కోనాపూర్ విలేజ్లో కుంట తెగిపోయి పెద్ద ఎత్తున గండిపడింది. కనీసం అధికారులు కానీ, మరి ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలే. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అంటే గొలుసుగట్టు చెరువులే శిరణ్యమని కాకతీయ రాజులు అప్పటి నుంచి ఆలోచించి ఒక చెరువు నిండి మద్దతు దుంకి ఇంకో చెరువు నిండి అట్లా వరుసగా చెరువులు నిండితేనే ఇక్కడ పంటలు పండించుకునే రోజులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు
ఎండాకాలంలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉండాలి. 365 రోజులు పంటలు, పొలాలు, చెట్లు, చేమలు సస్యశ్యామలం ఉండాలని కాళేశ్వరం గారు పట్టిండు. దానికి అనుగుణంగానే మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి పూడికతో నిండిపోయి తాంబాల లెక్క తయారైన చెట్లను గోళాల లెక్క తయారు చేసి ఇవాళ ఎప్పటికీ 365 రోజులు గత 10 ఏళ్ళు నిండుకుండలా ఉంచడం జరిగింది. తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. అలాగే ఉచిత కరెంట్ ఏర్చుట్ల రైతులు గత 10 సంవత్సరాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చుకొని చాలా మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో రాత్రి వేళల్లో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయని 1,80,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఘనంగా ప్రారంభించారు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో రాత్రి వేళల్లో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి. 1,80,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఘనంగా ప్రారంభించారు. మెదక్ చౌరస్తా నుంచి బ్రిడ్జి వరకు కూడా ఏర్పాటు చేసిన ఈ బటర్ఫ్లై లైట్లు రామేంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయని తెలిపారు. రామేంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రామేంపేటలో బటర్ఫ్లై లైట్ల ప్రారంభంలో పట్టణంలో రాత్రి వేళల్లో మరింత వెలుగులు నింపాయన్నారు. రామేంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి రామేంపేట మండలంలో జరిగిన అభివృద్ధి 19 నెలల్లోనే అభివృద్ధి చేయడం జరిగిందని, రామేంపేట పట్టణ ప్రజల చిరకాల వాంఛ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామేంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని రంగాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ముందు ఉంచుతారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుబ్రవాదరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, దేమయ్య యాదగిరి, ఎడిశెట్టి అశోక్, దామోదర్ స్వామి, అల్లాడి వెంకటేష్, సుందర్ సింగ్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణపేట ప్రజలు ఒక 30 ఏళ్ల నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాటియడం జరిగింది. మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని, రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాటియడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు, సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ల నుంచి మనం ఎవరు పట్టించుకోలే, మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అట్లాంటిది మనం వచ్చిన 18-19 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని, రామాయణపేట మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ, రామాయణపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రామాయణపేట పట్టణ చరిత్రలో సుదినం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యని పరిస్థితిలో రామాయణపేట పట్టణం ఉండే, ఆడ అంతకుముందు తాలూకా ఉండే, నియోజకవర్గం ఉండే, అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గమైన అన్నీ పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు 10 సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్తో సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు, మన యువ నాయకుడు, మన డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు, అదేవిధంగా మన హనుమంతన్న గారు, ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయణపేట పట్టణంలో సైలెంట్గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్గా కేవలం 15 రోజుల లోపల రామాయణపేటలో 1,20,00,000 ఖర్చు పెట్టి ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా పని చేపించి 1,50,00,000 ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్ రామాయణపేట ప్రజలు కల్లో ఉంచలే, మర్చిపోయారు లైట్లు అనేది. ఆ టైంలో బతుకమ్మ పండుగకు, దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామాయణపేటకు వచ్చి ఎన్ని పనులున్నా యాక్చువల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి, అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఆడపడుచులకు ఈ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయణపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్రావు గారికి ఈ ప్రాంత ప్రజలమందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాము. ఎల్లవెల్ల మీకు అండగా ఉంటాము. మీకు ఆశీస్సులు ఉంటాయి, ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి. రామాయణపేట పట్టణం కానీ రామాయణపేట మండలం ఏకపక్షంగా మీ ఎన్నుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం జీవో విడుదల చేయడంతో నిజాంపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం జీవో విడుదల చేయడంతో నిజాంపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేసినందున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మటబాబు, యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, లింగం గౌడ్, వై వెంకటేశం, బొమ్మిన మల్లేశం, సామల మహేష్, సుధాకర్, గురుగుల శ్రీనివాస్, లీడర్ ఇల్లం, మెట్టు వెంకట్, శ్రీనివాస్ నాయక్, సులీమాన్ బండి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి కామారెడ్డి సభలో హామీ ఇచ్చిన ప్రకారంగా నిన్న గజెట్ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికలు అదే గజెట్ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ త్వరలోనే ఎన్నికలకు వెళ్తున్నాము. ఈ రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ జై కాంగ్రెస్. తెలంగాణ వ్యాప్తంగా 38 జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాలలో పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి సీట్లు అయితే దామాషా ప్రకారంగా ఇస్తామని చెప్పడం జరిగిందో దాని ప్రకారమే రాష్ట్రంలో 9వ నెంబర్ జీవో తీసుకొచ్చి ఆర్డినెన్స్ జారీ చేసి ఏదైతే గవర్నర్ ఆమోదంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం చాలా తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ప్రకారమే 42% కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లలోని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ డిక్లరేషన్ చేసి 32% మహిళలకు అలాగే 42% బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఈరోజు ఇక్కడ 20 ఎంపీపీలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి రోహిత్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. సోమవారం గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారని, మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. సోమవారం గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారని, మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీన ప్రత్యేకమైన వైద్య శిబిరం ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఇక్కడ పిఎస్సిలో స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఆ సేవలను మీరు అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. మండే వచ్చి గైనకాలజిస్ట్ వస్తుంది, 30 రోజు వచ్చి ఆప్థాల్మిక్ వాళ్ళు వస్తున్నారు. ఈ సేవలను వినియోగించుకోండి. అట్నే ముఖ్యంగా గర్భిణులకు చెప్పడం ఏమనగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వానాకాలం సీజన్లో జ్వరాలకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరన్నా ఈ మంత్లో ఈడీ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ముందుగా ఎక్కడ వరదలు వచ్చి ఏమన్నా దారులు అవి వాగులు అవి వచ్చేసి అవి మూసుకపోయి ఉంటే ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే సేఫ్గా ఉండే ప్లేస్లో ఉండాలని కోరుచున్నాను.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము హల్చల్ చేసింది. చెట్ల పొదల మధ్య నుంచి ఆసుపత్రిలోకి ప్రవేశించిన పామును గమనించిన ఆసుపత్రి సిబ్బంది పాములు పట్టే వారికి సమాచారం అందించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము హల్చల్ చేసింది. చెట్ల పొదల మధ్య నుంచి ఆసుపత్రిలోకి ప్రవేశించిన పామును గమనించిన ఆసుపత్రి సిబ్బంది పాముని పట్టే వారికి సమాచారం అందించారు. ఆసుపత్రిలో వైద్యురాలి గదిలోకి పాము చేరడంతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి పామును పట్టేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పామును ఇతర ప్రాంతాలకు తరలించారు. చుట్టూ చెట్ల పొదలు ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిందని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పైకప్పు నుంచి నీళ్లు కారుతుండటంతో సిబ్బందికి, ఆసుపత్రికి వచ్చిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరిందని నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలేరు పట్టణంలోని ఐటీఐ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయిలే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. ఆలేరు పట్టణంలోని ఐఐటి వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయిలే ప్రారంభించారు. ముందుగా సెంటర్లో ప్రారంభించి సమావేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. ఆ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ప్రతి ఐటీఐని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి విద్యార్థులు మంచి శిక్షణ ఇచ్చి నైపుణ్యాభివృద్ధి చేసి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న టాటా టెక్నాలజీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్ ను ఆలేరు నియోజకవర్గ యువత, నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, మహిళా కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బండ్రు శోభారాణి పాల్గొన్నారు. ఈ టెక్నాలజీ సెంటర్గా ఓపెన్ చేసి అందులో భాగంగా మన ఆలయంకు సుమారు 40 కోట్లతోటి ఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి సమావేశంలో ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి, మా జేసీ భాస్కర్ గారికి, చెల్లెలు మార్కెట్ చైతన్య మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి విజన్ 2047 అనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఏ నియోజకమైనా యువత సన్మార్గంలో నడవాలి, యువత అన్ని విధాల ఆర్థికంగా బలపడినప్పుడే ఈ రాష్ట్రాన్ని దేశం ముందుకు పోతున్న సంకల్పంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువతకు టెక్నాలజీ విషయంలో ఏఐని అనుసంధానం చేసి నిజంగా 65 టెక్నాలజీ కాలేజీ ప్రారంభిస్తున్నట్టే మన గౌరవ ముఖ్యమంత్రి యువత మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏదైతే ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే 17 నుంచి 18-19 సంవత్సరాల్లో యువతీ యువకులు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళ ప్రావీణ్యం ఉందో ఆ రంగాన్ని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే వయసు ఆ 16-17 సంవత్సరాల మధ్య వయసు. కాబట్టి అలాంటి వారికి మన ఆలయ నియోజకంలో ఈ ఐటీఐ నూతన టెక్నాలజీ తోటి 40 కోట్లతోటి మనకు సరిచేయడం నిజంగా మన అందరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. గతంలో నేను కూడా 20 సంవత్సరాల కింద ఐటీఐ చేసిన, కానీ ఆ రోజుల్లో కృషి ఐటీఐ కోరికలు ఉండే, కానీ టెక్నాలజీ లేదు. ఆ రోజున్నటువంటి పాత యంత్రాలతోటి, పాత పన్నులతోటి అప్పుడు ఆ ప్రభుత్వాల్లో మనం చేసినాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏది అనుసంధానంగా ఇలా 40 కోట్లతోటి ఆన్లైన్లో యువతకు అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా ఈ పోటీ ప్రపంచంలో ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగి ఎలక్ట్రికల్ వెహికల్ తయారైంది. మన ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్ చేయాలన్నా వాటికి అన్ని విధాల సదుపాయాలు కలగాలంటే దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. దానికి అనుగుణంగా మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని శ్రీ దుర్గా భవానీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొలిసారి ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం 6వ రోజు దుర్గామాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శ్రీ దుర్గా భవానీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొలిసారి ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం 6వ రోజున దుర్గామాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం శ్రీ దుర్గా భవానీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ డి శివ సహకారంతో లయన్స్ క్లబ్ బాలానగర్, మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా శిబిరానికి ప్రజలు మంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో జనరల్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అవసరం ఉన్న వారికి హాస్పిటల్ తరపున బస్సును ఏర్పాటు చేసి హైదరాబాద్ లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందించి తిరిగి గ్రామానికి చేస్తామని డాక్టర్ శుభం, డాక్టర్ లిఖిత తెలిపారు. తొలిసారి దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని, ఇదంతా స్పందన రావటం హర్షణీయమని శ్రీ దుర్గా భవానీ ఉత్సవ సమితి సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆదివారం ఉత్సవ సమితి తరపున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ దుర్గా భవానీ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంపై ఉత్సవ సమితి సభ్యులు సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. body pains, stomach pain, any health related issues, general weakness for everything, and if there is any advanced problem we refer them to Mallaritti Hospital. మండల కేంద్రంలో ఉన్నటువంటి దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దుర్గా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు లయన్స్ క్లబ్ వారి సౌజన్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరంలో భాగంగా కంటి చికిత్సలు మరియు కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నింటికీ ఉచిత వైద్యం మరియు శస్త్రచికిత్స హాస్పిటల్లో పంపించమని చెప్పడం జరిగింది. ఉచితంగా మందులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం డ్రగ్స్ మరియు గంజాయి మత ప్రాంతాల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరియు రేపు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహ వికలాంగుల కాలనీలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక కాలనీలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని వారు కోరారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ స్వగృహ వికలాంగుల కాలనీలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సేవాపక్షం పేరుతో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రధాని పిలుపుతో ఈ రోజు దివ్యాంగుల కాలనీలో దివ్యాంగులను సత్కరించి వారికి పండ్లు పంచిపెట్టారు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా సెలబ్రేషన్స్ తో జన్మదిన వేడుకలు జరుపుకోకుండా తన జన్మదినం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, కులం, మతం, వర్గం పేరుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ రోజు ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక కాలనీలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వారికి మౌలిక వసతుల గురించి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ రవి నాయక్, కళ్యాణ్ నాయక్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమము దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం నడుస్తూ ఉంది. ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ సేవాపక్ష కార్యక్రమంలో రోజు ఒక మోక్ష తరపున ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఈరోజు ఎస్టీ మోర్చా తరపున మేడ్చల్ రూరల్ జిల్లాలోని అన్నోజ్గూడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారు, మరి బిక్కు నాయక్ గారు, సుదర్శన్ రెడ్డి అన్న గారు, మరి పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సురేష్ గారు, మరి అదేవిధంగా మహేష్ గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులు, మరి దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పండ్ల పంపిణీ ఈ దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు రవి నాయక్. నేను బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క
జన్మదిన వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నా యొక్క జన్మదిన వేడుకలకు సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా సేవ చేయాలనేటువంటి మనకు తోచినంతగా ఏదైనా సేవ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినటువంటి సేవా పక్షంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటీలోని దివ్యాంగుల కాలనీకి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఎన్ కళ్యాణ్ నాయక్ గారు, మరి అదేవిధంగా వారితో పాటుగా ఈ యొక్క స్థానిక జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా బీజేపీ ఎస్టీ మోర్చా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో ఆదివారం రోజు అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో బహుజనుల బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కేంద్రంలో శనివారం కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనాల స్వామి, సూరంపల్లి మహేందర్లు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్లలో బతుకమ్మ పండుగ సందర్భంగా బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు విమలక్క హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని చుట్టుముట్టు గ్రామాల మహిళలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గడ్డ మహేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మురళి, ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్, కొమ్మట సుధాకర్, బాబు, లింగం, వ్యాగరి చంద్రం, జీడి నాగరాజు, గౌడ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మండలం కల్వకుంట్ల గ్రామంలో రేపు జరగబోయే బహుజన బతుకమ్మకు ముఖ్య అతిథిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారు రేపు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ విజయవంతం చేయగలరని పీడీఎస్యు తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్య అతిథిగా విమలక్క గారు రాబోతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మండల్ కల్వకుంట్ల గ్రామంలో రేపు జరగబోయే బహుజన బతుకమ్మ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు, అణగారిన వర్గాలు, పేద ఎవరైతే పేద మహిళలు అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా రేపు ఈ బతుకమ్మ ప్రోగ్రానికి, బహుజన బతుకమ్మ ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా విమలక్క వస్తుంది. కాబట్టి మహిళలందరూ ఆ గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామ మహిళలు కూడా పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్ర జిల్లా కార్యదర్శి బోనాల స్వామి. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ఎంపీడీఓ రఫీకునిసా బేగం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం 21 గ్రామ పంచాయతీల పరిధిలోని 192 వార్డు సభ్యుల రిజర్వేషన్లు అన్ని పార్టీల సమక్షంలో నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాకేష్ గౌడ్, ఆయా పార్టీల నాయకులు దయాకర్ గౌడ్, శేఖర్, రాజాగౌడ్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వము గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినందున రిజర్వేషన్ల గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ అన్ని పార్టీల సమక్షంలో పూర్తి చేయలేదు. అందులో మనకు మన మండలానికి 21 గ్రామ పంచాయతీలకు గాను 192 వార్డులు ఉన్నాయి. ఆ 192 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవి లాటరీ సిస్టమ్ ద్వారా రిజర్వేషన్స్ ఖరారు చేసి నిర్ణయించలేదని, దీనికి సంబంధించినది కొద్ది నిర్ణయము మన ఆర్డీఓ గారి దగ్గర జరుగుతుంది. కాబట్టి మనం ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు మన మండలంలో. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివానగర్ వికలాంగుల కాలనీ వాసుల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు. గతంలో నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పినా వినకపోవడంతో జేసీబీతో కూల్చివేసిన అధికారులు. మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో మెరిసిపోతున్న బటర్ఫ్లై లైట్లు. 1,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
కుకునూరుపల్లి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్. కేంద్రంలోని టెక్నికల్ మిషన్లు, కంప్యూటర్ పరిశోధన కేంద్రాలను పర్యవేక్షించిన హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.